మర్చిపోయాను. నిన్న గుళ్ళో పూజ చేయించినప్పుడు అమ్మ వాళ్ళ పేరు మీద అర్చన చేయించాను. ఆ కుంకుమ ఇచ్చారు. 11 మంది ముత్తైదువులకి ఇమ్మన్నారు. ముందు నీకిచ్చి 10 మంది ముత్తైదువులకి ఇమ్మన్నారు. ఇదిగో అమ్మకు కూడా ఉంచాను నీతో పాటు. ఊరికి వెళ్ళిన తర్వాత అమ్మకివ్వు. పద. రా సీత. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య. సీత, అమ్మ పేరున అర్చన చేసి అమ్మకు అమ్మవారి కుంకుమ చేతికి అందించమని వెళ్ళాడు. ఏదో తెలియని బలం, కొత్త ఆశ కలుగుతుంది సీత. నా మొక్కు అమ్మవారిని సంతృప్తిపరిచింది. అందుకే ఆవిడ దీవెనలో ఇలా అందించిందమ్మా. ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పు? ఇంత భాగ్యం ఏ తల్లికి కలుగుతుంది? పిలుపులు లేకపోయినా, పలకరింపులు లేకపోయినా మనసు మనసుతో ఎంత చక్కగా మాట్లాడుకున్నాయి. చాలు సీత, ఈ జన్మకిది చాలమ్మా. బంగారం లాంటి బిడ్డకి తల్లినయ్యాననే ఆనందం ఈ జన్మకే 100 దాటిస్తుంది. అత్తయ్య. సీత, నా కోరిక ఫలించకపోతే వాడి గుండె చెదరనివ్వకుండా నువ్వే కాపాడాలమ్మా. ఏంటత్తయ్య మళ్ళీ ఆ మాటలు? చేరాల్సిన చోటే కదమ్మా కోరుకునేది. తప్పులేదు.